ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసి ఉండాలి. అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఎన్టీఆర్ అన్న కొరటాల శివ వీళ్ళ కాంబోలో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ దేవరా. ఈ మూవీ 2 పార్ట్స్గా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ 5 భాషల్లో రిలీజ్ అవుతుంది: తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో. అయితే ఈ మూవీ నుంచి ఈరోజు గ్లిమ్స్ రిలీజ్ అయింది. మరి గ్లిమ్స్ ఎలా ఉంది, బాగుందా లేదా అంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా నేను ఎలాగైతే ఎన్టీఆర్ అన్నని చూడాలనుకున్నానో అలా చూపించారు. నేనే కాదు, ఎన్టీఆర్ అన్న ప్రతి అభిమాని ఎన్టీఆర్ అన్నని ఎలా చూడాలి అనుకున్నారో అలా చూపించారు కొరటాల శివ గారు. చాలా బాగున్నాయి. లుక్స్ అయితే వేరే లెవెల్, అలాగే యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ముఖ్యంగా ఫైట్స్ ఫ్రెండ్స్, ఏమన్నా ఉన్నాయి ఆ ఫైట్స్. ఆ కత్తులు డిజైన్ చేసే విధానం కానివ్వండి, కొరటాల శివ గారు కత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా, నరుకుడే నరుకుడు. ఆ లుక్స్, తన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా వంక పెట్టవసరంలా. చాలా బాగుంది యాక్టింగ్ మాత్రం. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి. అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్లో డిసప్పాయింట్ చేస్తారేమో అని చాలామందికి చిన్న డౌట్ ఉంది. ఇటు జైలర్, అటు జవాన్ 2 మూవీస్కి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇప్పటికీ నా రింగ్ టౌన్ జైలర్ మూవీలో ఉంటుంది. అయినా సరే ఇక ఈ దేవరా మూవీ గ్లిమ్స్లో మన అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఫ్రెండ్స్. పిచ్చగా నచ్చింది నాకు మాత్రం. ముఖ్యంగా ఎన్టీఆర్ అన్న లుక్స్ బాగున్నాయి. అలాగే గ్లిమ్స్ ఎక్కువగా సముద్రం బ్యాక్డ్రాప్లో చూపించారు. ఆల్రెడీ ఈ మూవీ సముద్రం బ్యాక్డ్రాప్ కాబట్టి అలాగే చూపించారు గ్లిమ్స్. ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. నిమిషం పైగానే ఉంది ఈ గ్లిమ్స్. మరి ఈ గ్లిమ్స్ చూస్తే నాకైతే పిచ్చగా నచ్చింది. ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆ నైట్ సీన్స్ ఎఫెక్ట్స్ కూడా వేరే లెవెల్. ఎక్కువగా గ్రీన్ మ్యాట్లు వాడి చేసినట్టున్నారు, బాగున్నాయి. ఇక మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. ఈ మూవీ ఏప్రిల్ 5వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. ఆ ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. మరి గ్లిమ్స్ చూసిన వాళ్ళు గ్లిమ్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్పై మరో వీడియో చేయడానికి మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. నాకైతే పిచ్చగా నచ్చింది. ప్రతి ఒక్కరు గ్లిమ్స్ చూసేయండి.